మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు బాలకృష్ణ నాయక్ అండి. మాది బొల్లాపల్లి, ఇక్కడే లోకలే, ఎనుకున్న నియోజకవర్గమే, బొల్లాపల్లి మండలం, రేమిడ్చల్ల విలేజ్. నేను అన్న క్యాంటీన్ కాంట్రాక్టర్ని. నేను ఈ సంవత్సరం కాంట్రాక్ట్ నేను తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వారు గతంలో నేను చేశా కాబట్టి నా సేవల్ని గుర్తించి మళ్ళా వాళ్ళు తిరిగి నాకే ఈ క్యాంటీన్ ఇవ్వడం జరిగింది. అయితే క్యాంటీన్ 18వ తారీఖు ఓపెన్ అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన వెనుకొండలో ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ రోజే సూపర్ సక్సెస్ అయిందండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ 500 మెంబర్స్కి పెట్టాము, ఎక్సలెంట్గా సక్సెస్ అయింది. మధ్యాహ్నం లంచ్ పెట్టాము 500 మెంబర్స్కి, ఇంకా సక్సెస్ అయింది. కాకపోతే మాకు ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి కొంతమంది జనాభాలు అనుకోకుండా ఎక్కువ రావడం జరిగింది. అందుకే మేము ఏంటంటే ఫుడ్ కూడా ఆర్డర్ ఎక్కువ చెప్పుకోలేకపోయాం. రేపటి నుంచి మళ్ళీ ఈ పొరపాటు జరగకుండా, చాలా మంది ఆకలితో వెనకెళ్లారు. ఈ పొరపాటు అనేది మళ్ళీ జరగకుండా రేపు ఇంకా అదనంగా ఇంకొక 100-200 మందికి చెప్పడం జరుగుతుంది. రేపటి నుంచి ఎవరు ఆకలితో వెనకెళ్లకుండా ఇక్కడ క్యాంటీన్ లో ఎటువంటి విభేదాలు, పార్టీ ఫీలింగ్లు, ప్రాంతీయ భేదాలు ఏం లేదండి. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే అన్నం తినొచ్చు. ఇది అన్నా క్యాంటీన్ టీడీపీ వాళ్ళది, ఎమ్మెల్యే గారే జీవానీల్ గారిది అని టీడీపీ వాళ్ళే తినాలని లేదండి. ఏ పార్టీ వాళ్ళైనా వచ్చి తినొచ్చు. అన్ని పార్టీల సమీపతం అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీనే కానీ అందరూ తినొచ్చు. అన్నా క్యాంటీన్ పేరు అన్నా క్యాంటీన్ పెట్టారు, కానీ అందరు తినొచ్చు అండి. ఇది ప్రతి పేదవాడి ఆకలి తీర్చే క్యాంటీన్. ఇది మన వెనుకొండలో పెట్టడం చాలా అదృష్టం. నేను ఈ రోజు ఓపెన్ చేస్తే ఈ రోజు రిజల్ట్ చూసి నాకే బిత్రపోయానండి. నేను 8 మంది స్టాఫ్ తో చేస్తున్నా, 8 మంది స్టాఫ్ కూడా ఇప్పటికి కూడా ఇంకా పని తీరుబాటు జరగలేదు. అంటే ఫ్లోటింగ్ నెంబర్ 1 గా జరిగింది. మన జిల్లాలో, ఒంగోలు జిల్లా, పల్నాడు జిల్లాలో నెంబర్ 1 క్యాంటీన్ వెనుకొండ క్యాంటీన్. అక్కడ హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా 1300 మంది రోజుకు తింటున్నారు. అంటే 1300 మంది టౌన్కి వచ్చే ప్రతి పేదవాడు, ఇక్కడ చేసే ప్రతి రిక్షా కార్మికుడు, ప్రతి వర్కరు ఈ క్యాంటీన్ నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వానికి చాలా మంచి గుర్తింపు, మంచి పేరండి. దీనివల్ల ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. కస్టమర్స్, జనాభా తిన్నోళ్ళు కూడా తృప్తిగా ఎక్సలెంట్గా ఉందమ్మా, 5 రూపాయలకి బ్రహ్మాండంగా ఉందమ్మా అని చెప్పి అందరూ మాకు మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం పెట్టిన ఈ కార్యక్రమంలో మేము సేవ చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు లాభం ముఖ్యం కాదండి, సర్వీస్ చేస్తున్నాం. ప్రభుత్వం 5 రూపాయలకి ఇస్తే మాకు ఇచ్చే 2 రూపాయలు, 2.5 కమిషన్లో నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ అందరికి 7,000, 8,000 జీతాలు ఇచ్చి నేను పెట్టుకోవడం జరిగింది. మనం సర్వీస్ చేయాలి, ముందు సర్వీస్ ముఖ్యం. ఇది లాభం ఉద్దేశించింది కాదండి, పార్టీని ఉద్దేశించి కాదు. ఈ క్యాంటీన్ పెట్టడం, నేను దీంట్లో సేవ చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా మీదట ఇలాగే క్యాంటీన్ కొనసాగాలని, ఈ ప్రభుత్వం ఇంతే ఉండాలని, ఈ గవర్నమెంట్ చేసిన మంచి పనికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను సార్. జీవి ఆంజనేయులు గారు కూడా విపరీతంగా కష్టపడుతున్నాడు, మంచి పాలన అందిస్తున్నాడు. ఈరోజు అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేయటం జరిగింది. అన్నా క్యాంటీన్ లో కూడా రుచులు అవన్నీ బాగున్నాయి. అద్భుతంగా జీవి ఆంజనేయులు గారు కూడా వినుకొండను డెవలప్ చేయాలని తిరుగుతూనే ఉన్నాడు, తీసుకొస్తాడు. నారా లోకేష్ దగ్గర ఈ వినుకొండ డెవలప్ కోసం చాలా ముందు నారా లోకేష్ ముందు ఇచ్చాడు. వినుకొండని ఆంజనేయులు గారు బాగానే డెవలప్ చేస్తాడని చెప్పేసి నమ్ముతాను. నా పేరు గోవిందరాజు అండి, నేను స్థానికుడిని, వినుకొండ లోకలే. ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది ఏర్పడటం ఈరోజు స్టార్ట్ అయింది కదా. ఉదయం 8కి ప్రారంభం జరిగిందండి. ఉదయం మార్నింగ్ 7 గంటలకు టిఫిన్ వస్తుందండి. ఓకే, బాగానే ఏర్పాటు అన్ని చేశారు, బాగానే ఉంది. అంటే భోజనం 5 రూపాయలు అన్నారు కదా. 5 రూపాయలు అంటే ఏం పెట్టారు మీకు? 5 రూపాయలకి రైస్, పప్పు, కర్రీ, పెరుగు, పచ్చడి, టోటల్ గా 4 ఐటమ్స్ మొత్తం వచ్చింది. బాగానే ఉంది. రైస్ క్వాలిటీ ఎలా ఉంది? రైస్ క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంది. ఈ చట్నీ కానీ పచ్చళ్ళు కానీ వీటిలో అన్ని బాగానే ఉన్నాయండి. మంచిగా సప్లై చేసే ఉన్నారు, మంచిగా. అయితే ప్రజలైతే సద్వినియోగం చేసుకోవచ్చు అంటారు. 5 రూపాయలకి చేసుకోవచ్చు. 5 రూపాయలకి వస్తుంది ఈ రోజుల్లో. ఓకే, 5 రూపాయలు ఇచ్చి కనీసం ఈ రోజుల్లో బీడీసీ కూడా రాదండి. అవును, భోజనం వస్తుంటే హ్యాపీ అండి. భోజనం చేసుకుని కడుపు అందరికీ హాయిగా ఉంటుందండి, బాగుంది. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నటువంటి ముఠా కార్మికుల కోసం, ఆటో కార్మికుల కోసం, రోడ్డు మీద జీవనం సాగించేటువంటి కార్మికుల కోసం 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని పునర్నిర్మించడం
హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు మన వినుకొండ పట్టణంలో మా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు ఈరోజు వినుకొండలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించి వారి చేతులతో పేద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు 5 రూపాయలకి ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించి వెళ్ళారు. మధ్యాహ్నం భోజనం జరుగుతూ ఉంది. రాత్రికి మళ్ళీ భోజనము 5 రూపాయలకి అందిస్తా ఉన్నారు. వినుకొండ పట్టణంలో జీవీఎస్ ఆంజనేయులు గారు ఈరోజు వినుకొండలో 48 సీసీ రోడ్లు ఈరోజు కొత్తగా నిర్మించడానికి ఆంజనేయులు గారు పూనుకున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి బల్లమూటి క్వారీని పునర్నిర్మించడానికి పూనుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మా శాసనసభ్యులు వారు. ఎంతో అనుభవం కలిగినటువంటి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆంజనేయులు గారు మరింత డెవలప్మెంట్ కి వినుకొండ అభివృద్ధికి మరింత తోడ్పడతారని చెప్పని వినుకొండ ప్రజలు ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా మా భావన కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం 100 రోజుల పాలన అద్భుతంగా ఉందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.